హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో చాంద్ బాలీస్తో మీ ముందుకు వచ్చేసాను. చాంద్ బాలీస్ ఏంటంటే ఎవరి ఫేస్కైనా ఈజీగా సెట్ అయ్యే ప్యాటర్న్ అండి. చాలా మందికి ఫేవరెట్. నాకు కూడా ఇయర్ రింగ్స్ అంటే ఫస్ట్ చాంద్ బాలీయే ప్రిఫర్ చేస్తాను. సో అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆర్ స్టోర్స్. మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి: హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జయంట్యూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం నేనైతే హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను కలెక్షన్ అంతా కూడా. టీటీడీ కళ్యాణ మండపం టెంపుల్కి పక్కనే స్టోర్ అయితే ఉంటుంది. మీకు అడ్రస్ డీటెయిల్స్ అయినా కాంటాక్ట్ నెంబర్స్ అయినా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి. అబ్రాడ్లో ఉన్నారు లేదా దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఉంటుంది. అలా కూడా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో చాంద్ బాలీస్ చూపిస్తున్నాం కదండి. చాంద్ బాలీస్లో ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు చాంద్ బాలీ విత్ జుంకా ఉంటుంది. చాంద్ బాలీస్లో కూడా సైజెస్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి అంటే మీడియం సైజ్, కొన్ని చిన్నగా వస్తాయి, కొన్ని పెద్దగా వస్తాయి. ఇది మీడియంగా చాలా బాగుంది. పైన స్టడ్లో అంతా పీకాక్ విత్ కుందన్ ప్యాటర్న్, రూబీస్, ఎమరాల్డ్స్, అన్ని కలర్స్, రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చేసాయి. మధ్యలో ఇలా పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. అండ్ ఈ చాంద్ షేప్, మూన్ షేప్ చూస్తున్నారు కదా, అది గోల్డెన్ కార్వింగ్తో ఇచ్చేసి వాటి నుంచి ఒక లైన్ ఆఫ్ కుందన్స్ ఇచ్చి పర్ల్స్ అండ్ గ్రీన్ అంటే ఇలా రూబీ బీడ్స్ లాగా చాలా చక్కగా ఉంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో మనం పెట్టుకున్నవి కొంచెం డైమండ్ లుక్ లాగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చండి. మీకు డైమండ్కి ఎక్కడ కూడా తక్కువగా కనిపించట్లేదు. ఎగ్జాక్ట్ డైమండ్ రెప్లికా అనే చెప్పాలి. అంతా సీజెట్సే, కానీ పైన చూడండి ఇలా రూబీ స్టోన్ చుట్టూ సీజెట్స్తో వచ్చేసింది ఈ స్టడ్. నెక్స్ట్ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసి దాని నుంచి కింద 2 పీకాక్స్, ఆ మధ్యలో పర్ల్ బాల్ డాంగిల్ అవుతుంది. అండ్ చుట్టూ చాంద్ షేప్ ఇచ్చేసి ఆ చాంద్ నుంచి మళ్ళీ ఒక జుంకా ఇచ్చారు. చాంద్ బాలి విత్ జుంకా ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్. లైట్ వెయిట్, కానీ చూడడానికి అయితే చాలా బాగా కనబడుతుంది. ఈ ప్యాటర్న్ కూడా చూడండి, ఎగ్జాక్ట్ డైమండ్ లాగే ఉంది కదా. పైన స్టడ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫేస్ కి ఇది బాగా హైలైట్ అవుతుంది కాబట్టి స్టడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. మధ్యలో ఇలా గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్ తో వచ్చేసింది. నెక్స్ట్ మనకి చాంద్ అంతా కూడా కంప్లీట్ సీజెట్స్తో ఎంత చక్కగా ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారో చూసారు కదా. ఇక్కడికి ఎండ్ అయిపోయింది, కానీ ఇక్కడ నుంచి డాంగ్లర్స్ అండ్ పర్ల్స్ ఇవ్వడం వల్ల మనకి లెంతీగా, పొడవుగా, నిండుగా కనబడుతుంది. సో లైట్ వెయిట్ కూడా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్, నెట్ వెయిట్ 20 గ్రామ్స్. మీరు కావాలి అనుకుంటే వెనకాల క్లిప్ ప్యాటర్న్ పెట్టించుకున్నారంటే మీకు ఆ వెయిట్ కూడా కనిపించదు అండ్ చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ యాంటిక్ లుక్లో ఉంటుందండి. కంప్లీట్ సీజెట్స్ అండ్ మోజనైట్స్తో విక్టోరియన్ కాన్సెప్ట్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగా సెట్ అవుతాయి యాక్చువల్లీ. పైన మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది. మధ్యలో రూబీ కలర్ స్టోన్, చుట్టూ మోజనైట్స్ అండ్ అక్కడక్కడ సీజెట్స్. కింద చాంద్ చూస్తున్నారు కదా, ఈ చాంద్ అంటేనే మూన్ షేప్ యాక్చువల్లీ. కంప్లీట్ మూన్ లాగా ఇచ్చేసి అందులో అవుట్లైన్ అంతా సీజెట్స్, మధ్యలో హైలైట్ అయ్యేవి మోజనైట్స్ అండ్ అక్కడక్కడ లీవ్స్ లాగా మనకి సీజెట్స్తో ఇచ్చారు. డాంగ్లర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. రష్యన్ ఎమరాల్డ్ బీట్స్ ఉన్నాయి అండ్ రూబీ బీట్స్ ఉన్నాయి. మధ్యలో చిన్న గోల్డెన్ బాల్స్ లాగా. కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా, కలర్ కూడా చాలా బాగుంది. గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్, బికాస్ కుందన్స్ జ్యువెలరీ అంటేనే చాలా హెవీగా ఉంటుంది. పైన స్టడ్ లో ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ కలర్ఫుల్ కుందన్స్ వచ్చేసాయి. ఇలా ఫ్లవర్ అయిపోగానే కింద ఒక చక్రం లాగా ఇచ్చారు. అందులో కూడా మధ్యలో వైట్ స్టోన్, చుట్టూ గోల్డెన్ కార్వింగ్ తో ఫ్లవర్ వచ్చేసింది. ఈ చాంద్ ఏదైతే ఉందో ఈ చాంద్ పైన అంతా కూడా కుందన్స్ వచ్చేసాయి. కింద పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్, అది కూడా పెద్ద పెద్ద గోల్డెన్ బాల్స్, పర్ల్ బాల్స్ అనమాట. గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, పైన స్టడ్ లో ఇలా మనకి అమ్మవారు, చుట్టూ చూడండి మ్యాంగో లీవ్స్. ఈ లీవ్స్ లో మాత్రం కుందన్స్ వచ్చేసాయి. కింద చాంద్లో గోల్డెన్ కార్వింగ్ ఉంటుంది అండ్ అంతా కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఇలా కలర్ఫుల్గా ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ బీట్స్, రూబీ బీట్స్, పర్ల్ బాల్స్. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి వాటిని ఇంకొంచెం చిన్నగా అయినా లేదా ఇంకా హెవీగా మాకు పెద్ద పెద్దగా కావాలి అనుకున్నా ఏదున్నా కస్టమైజ్ చేసుకోవచ్చండి. అకార్డింగ్ టు యువర్ జ్యువెలరీ కూడా అలాంటి స్టోన్స్లో కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ అనే చెప్తాను. పైన చూస్తున్నారు కదా, స్టడ్లో ఫ్లవర్ అండ్ చాంద్ ఇచ్చారు. ఫ్లవర్ అండ్ చాంద్, పైన ఇలా 3 పర్ల్స్ వచ్చేసాయి. కింద కూడా అటు ఇటు పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. మధ్యలో కూడా పర్ల్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒక చాంద్ ఇచ్చేసి అందులో కూడా గ్రీన్ స్టోన్స్, అటు ఇటు పర్ల్స్, మళ్ళీ ఒక ఫ్లవర్,
ఎంత బాగుందో అసలు. ఇలాంటి లెంతీ పెట్టుకున్నారంటే నెక్లెస్ చిన్నది వేసుకున్నా సరిపోతుంది. ఇయర్ రింగ్స్ పైనే కాన్సంట్రేషన్ అంతా ఉంటుంది. చాలా బాగా కనబడతాము. గ్రాస్ వెయిట్ 47 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. వన్ మోర్ సింపుల్ స్టైల్ చూపిస్తున్నాను. ఇది కూడా డైమండ్ లాగే కనబడుతుంది. పైన స్టడ్లో చూస్తున్నారు కదా, మధ్యలో రెడ్ స్టోన్, చుట్టూ సీజెట్స్తో ఒక ఫ్లవర్ లాగా, కింద మళ్ళీ ఒక ఫ్లవర్, అండ్ ఇవి చూడండి ఫ్లవర్ స్టైల్తోనే ఒక పర్ల్ డాంగిల్ అవుతుంది. చాంద్ అయిపోయాక మళ్ళీ ఒక జుంకా ఇచ్చారు. అంతా సీజెట్సే, డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్, మధ్యలో ఒక పర్ల్ బాల్ కూడా కనబడుతుందని అనుకుంటున్నాను మీకు. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్, నెట్ వెయిట్ 15 గ్రామ్స్. మీకు మీరే ఏదైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలన్నా లేదా యానివర్సరీస్కి అలా ఏదైనా గిఫ్టింగ్కి ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకున్నారంటే ఎప్పటికీ గుర్తుంటుంది అండ్ బడ్జెట్లో కూడా అయిపోతుంది. సో ట్రెడిషనల్ కాన్సెప్ట్తో ఒక చాంద్బాలి విత్ జుంకా ప్యాటర్న్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. పైన ఏమో ఫ్లవర్ లాగా వచ్చేసింది కలర్ఫుల్ స్టోన్స్తో. నెక్స్ట్ మనకి చాంద్ ఇచ్చారు, అంతా గోల్డెన్ కావింగ్ లీవ్స్తో. ఆ చాంద్ అయిపోయాక జుంకాలో ఓన్లీ పర్ల్స్ వచ్చాయి, చాంద్లో మాత్రం పర్ల్స్ అండ్ రూబీస్ వచ్చేసాయి. డిఫరెంట్గా ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్. కంప్లీట్ గోల్డ్తో ఎక్కువ స్టోన్స్ లేకుండా, ఏ హడావిడి లేకుండా చాలా బాగుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇందులో చూడండి, పైన మనకి రూబీ కలర్ మధ్యలో ఇచ్చేసి చుట్టూ గోల్డెన్ కావింగ్ అండ్ అక్కడక్కడ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, పర్ల్స్, గోల్డెన్ బాల్స్ డాంగిల్ అవుతున్నాయి. అటు ఇటు ఒక మ్యాంగో లాగా ఇచ్చేసి ఇక్కడ చాంద్ ఇచ్చారు కట్ వర్క్ స్టైల్ లాగా, వాటిపైన గోల్డెన్ బాల్స్ అనమాట. అండ్ అలాగే కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి. చాంద్ అయిపోగానే జుంకా కూడా ఇచ్చారు, చిన్న జుంకా, వాటి నుంచి పర్ల్స్ వచ్చేసాయి. ఇదేంటంటే మీకు లెంతీగా ఉంది అండ్ ఈ డాంగ్లర్స్ ఏవైతే ఉన్నాయో పర్ల్స్, గోల్డెన్ బాల్స్ హెవీగా ఉండడం వల్ల ఫేస్లో కలర్ కూడా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 23 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందులో చూడండి పైన మనకి స్టడ్ ఓవల్ షేప్, గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్, నెక్స్ట్ మళ్ళీ ఓవల్ షేప్ అంత స్టోన్స్తోనే, నెక్స్ట్ మ్యాంగోస్ వచ్చేసి ఇలా చాంద్ వచ్చేసింది, అంత పర్ల్స్ అనమాట. ఇది కూడా మనం పెట్టుకొని బయటికి వెళ్ళామంటే డైమండ్ అనే అనుకుంటారండి, మనం చెప్పే వరకు ఎవరికి అర్థం కూడా కాదు, అంత క్లాసీగా ఉంది మేకింగ్ కూడా. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన అమ్మవారి రూపం స్టడ్, అటు ఇటు కుందన్స్, పైన ఒక వైట్ స్టోన్, నెక్స్ట్ కూడా కుందన్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా చూడండి కంప్లీట్ కుందన్ ప్యాటర్న్, డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. లెంత్ కానీ ఆ షేప్ కానీ చాలా బాగుంది. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నారు. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.